తెలంగాణ ప్రజాపాలన సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏం చేశారు ప్రజలకంటే ఏం చెప్తారు? ఒకటి, ఏడాది కాలంలో ప్రజాప్రభుత్వంలో ప్రధానంగా రైతులకు రుణమాఫీ, ఇది అత్యధికంగా బడ్జెట్తో కూడుకున్న హామీ. ఇది ఎక్కువ మంది రైతులకు లాభం జరిగే ఈ యొక్క హామీని నెరవేర్చగలిగింది. ఇది ఎక్కువ బడ్జెట్తో కూడుకున్నది. ఏదో గత ప్రభుత్వం లాగా తప్పించుకోవడానికి ఏదో ఎలక్షన్ ముందల దాని ఏదో అడావుడు చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఇంకా ఎలక్షన్స్ ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. అయినా రైతు రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి అనేది. ఎందుకంటే వచ్చే 4 సంవత్సరాల తర్వాత అయితే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఆ ఇంట్రెస్ట్ పెరగకుండానే రైతులకు మీద భారం పడకుండానే 2 లక్షల రుణమాఫీ చేసింది. ఇక ప్రధానంగా మహిళలకు ఏదైతే ఆకట్టుకునే విధంగా బస్సు ఫ్రీ అని చెప్పారో అది వెంటనే అమలు చేసింది. ఇవాళ మహిళలంతా కూడా బస్సుల్లో ఫ్రీగా తిరుగుతున్నారు. సో ఇక ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షలకు అంటే పరిధి పెంచింది. అంటే హెల్త్కు సంబంధించి ఏది హాస్పిటల్కి పోయినా ఈ పరిధిని పెంచి 10 లక్షల వరకు పరిధి పెంచారు. సో ఇదంతా కూడా చూస్తుంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో చేస్తున్నది. ఇప్పుడు పేదలకు 200 యూనిట్ వరకు ఫ్రీ, ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా అమలు చేస్తుంది. ఇవాళ రైతులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్. ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు బోనస్ అనే పదం మనం వినలే. అవును. సో ఇవాళ బోనస్ 500 రూపాయలు రైతులకు ఇస్తున్నది. ఇంకా అనేక స్కీమ్స్ సంబంధించి ఇండస్ట్రీలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కానీ సో రకరకాలుగా రైతులు ఇప్పటికే పెట్టుబడులు విపరీతంగా ఆకట్టుకోవడం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది. ముఖ్యమంత్రి గారు వివిధ దేశాలు పర్యటించి, చంద్రబాబు గారు పర్యటించి దాదాపు 35,000 కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చారు. సో ఈ 1 ఇయర్లోనే అనుకున్న దానికన్నా ఎక్కువగా చేయగలిగింది. అందుకోసమే ఇలా 1 ఇయర్కి సంబంధించింది విజయోత్సవాలు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. సో దాదాపుగా 80% ఇచ్చిన హామీల్లో పూర్తి. ఇంకా 4 సంవత్సరాలు ప్రభుత్వం మ్యాండేటరీ ఇచ్చింది కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో మొత్తం ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ ఫుల్ఫిల్ చేయబోతుంది.